ఈరోజు కోకో గింజలు వెంటనే కొనుగోలు చేయాలని, అన్సేల్ గింజలు వెంటనే కొనాలని, అలాగే అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం ధర ఇవ్వాలని చెప్పేసి ఇవాళ ఏలూరు కలెక్టరేట్ ముందు కోకో రైతులందరూ కూడా ధర్నా చేయడం జరిగింది. మొన్న జరిగిన కోకో రైతుల రాష్ట్ర సదస్సు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కోకో రైతు సంఘం ఈ రోజు రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో కూడా పెద్ద ఎత్తున ధర్నాలు, రాష్ట్రాలు కార్యక్రమాలు చేయాలని చెప్పేసి పిలిపివ్వడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు ఏలూరు కలెక్టరేట్ ముందు కూడా కోకో రైతులందరూ కూడా ధర్నా చేసి ఇవాళ అధికారులకు వినతిపత్రం కూడా ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఇవాళ కోకో గింజలు కొనుగోలు చేయకపోవడం వల్ల, కంపెనీలు ఇష్టారాజ్యంగా వ్యవహరించడం వల్ల, కంపెనీలు సిండికేట్ గా మారిపోవడం వల్ల ఇవాళ కోకో రైతులు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. ప్రధానంగా లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టి కౌలు తీసుకున్న కోకో కౌలు తీసుకున్న కౌలు రైతులు ఇవాళ పెద్ద ఎత్తున నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇవాళ కనీసమైన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి కనబడట్లేదు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో కోకో రైతులు తీవ్రంగా నష్టపోతున్నా సరే ఇవాళ అధికార యంత్రాంగం, ప్రభుత్వం ఇవాళ ఆలస్యం చేస్తా ఉన్నారు, తాసాలు చేస్తా ఉన్నారు. గత నెల రోజులుగా మేము కోకో రైతులందరూ కూడా రోడ్లెక్కి ఆందోళన చేస్తా ఉన్నాం, పోరాటం చేస్తా ఉన్నాం. అయినా సరే ప్రభుత్వం వైపు నుంచి ఇంతవరకు కనీసమైన స్పందన రాలేదు. ఇంకా లెక్కలు తీసుకోవడం, ఇంకా అధికారులు చర్చించుకోవడం జరుగుతూ ఉంది తప్ప గింజలు కొనుగోలు చేయకపోతే ఆ గింజలు కూడా అంశేదన గింజలు క్వాలిటీ లేదంటున్నారు. మరింత క్వాలిటీ తగ్గిపోయే ప్రమాదం కూడా ఉన్నది. రెండోది రైతులు కూడా తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉన్నది. ఇవాళ ఒక పెదవేగి మండలంలోనే 500 టన్నుల పైగా కోకో గింజలు, అంశేదన గింజలు రైతుల దగ్గర ఉండిపోయాయంటే ఎంత దారుణమైన పరిస్థితి ఉందో మనకు అర్థమవుతూ ఉంది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో కోకో గింజలు కొనుగోలు చేసే దానికోసం ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. కంపెనీలు కొనుగోలు చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వమే కోకో గింజలు కొనుగోలు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అవసరమైతే ధరల స్థిరీకరణ పథకాన్ని వర్తింపజేసి కంపెనీలు కొన్న గింజలు తక్కువ రేటు కొంటే దానికి ధరల స్థిరీకరణ పథకం ద్వారా వ్యత్యాసం ద్వారా రైతులు చెల్లించైనా సరే ఇవాళ ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ కోకో రైతు సంఘంగా ఈ రోజు రేపు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తా ఉన్నాం కాబట్టి ఎప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. విదేశీ కోకో గింజల దిగుమతులు నిలుపుదల చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అంతేకాకుండా కంపెనీలు సిండికేట్ గా మారే విధానాన్ని అరికట్టాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అంతేకాకుండా ఇవాళ కోకో గింజలకి కనీసమైన ధర వచ్చే విధంగా మద్దతు ధరలు ప్రకటించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా భావిస్తా ఉన్నాం. కాబట్టి కోకో రైతుల యొక్క సమస్యలు చర్చించి పరిష్కారం కోసం అన్ని రకాల చర్యలు ప్రభుత్వం తీసుకోకపోతే ఈ ఆందోళన, ఈ పోరాటం మరింత ఉధృతం అవుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.